రావటాన్ని ప్రభు సేవకులు కూడా ప్రభు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని ప్రభు ఇచ్చారు. 4 ప్రాంతాలు వెళ్ళి దేవుని బిడ్డలకు ప్రార్థన చేసి రావటానికి కూడా ప్రభు సహాయం చేసి మార్గాల్లో ప్రయాణంలో ప్రభు సేవకులంట ప్రభు తోడై ఉండి నడిపిస్తూ ఆయన సన్నిధికి ప్రభు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న వాక్యాన్ని మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పిందంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చెయ్యి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. చేతులు చాపు గట్టిగా చెప్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే గత నెల నుంచి ఈ నెల వరకు, అంటే ఈ నెలంతా దేవుడు తన కృపా కనికరమును బట్టి ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా నిలబెట్టుకొని ఆయన సన్నిధికి ప్రభు తీసుకొని వచ్చారు. ఈ మొదటి శుద్ధీకరణ కూడికలో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు దేవుడు అనేది మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వేలి అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. యాజకత్వం జరిగిస్తున్నటువంటి ఒక దేవుని యాజకుడు ఒక ప్రార్థనా మందిరంలో ఉన్నాడు. ఆ ప్రార్థనా మందిరం పేరు షిలోహ అనేటువంటి ప్రార్థనా మందిరములో ఉన్నాడు ఆయన. ఆ ప్రార్థనా మందిరంలో యాజకత్వం అంటే సేవకునిగా నడిపించబడుతూ ఉన్నాడు ఆయన. ఒక సేవకునిగా నడిపించబడుతున్నటువంటి ఆయనకి 2 కుమారులు ఉన్నారు. 2 మగబిడ్డలే, ఆడపిల్లలేమి కాదండి, 2 మగబిడ్డలే. ఈ 2 మగబిడ్డలు ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ 2 మగబిడ్డలు దేవుని సన్నిధిలో అసభ్యకరముగా జీవిస్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు, దేవుడు చెప్పిన మాట ఏమిటండి, దేవుని ఆజ్ఞన అతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో, దాన్ని పెడచెవిని పెడతామో, దాన్ని మనం నిర్లక్ష్యముగా తీసుకుంటామో, దాన్ని బాధ్యత కలిగి దేవుడు నాతో చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాట నేను తప్పనిసరిగా నా జీవితంలో చెయ్యాలి అన్న ఆలోచన మన జీవితంలో ఉన్నప్పుడు ఆజ్ఞను మనం అతిక్రమించం. ఎవరైనా కావచ్చు వాళ్ళు. ఇక్కడ గమనించినట్లయితే ఈ యాజకునికి 2 కుమారులు. ఈయన చాలా ప్రార్థనా పరుడు. ఒక మాట చెప్పండి, 90 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. దేవుని తినకి చాలా సత్సంబంధం కూడా ఉంది. మీరు గమనించండి, మంచి ప్రార్థనా పరుడు, దేవునితో సత్సంబంధం, సహవాసం ఉంది దేవునితో కూడా. అంత సహవాసము కలిగినటువంటి ఆయనకి 2 కుమారులు, యవనస్తులు వాళ్ళు.
యవ్వన ప్రాయములు ఉన్నారు, యవ్వన ప్రాయములు నడిపించబడుతూ ఉన్నారు. అయితే తన కుమారులు శాపగ్రస్తులుగా వాళ్ళ జీవితాలు మార్చుకుంటూ ఉన్నప్పుడు, ఆయన తన కుమారులు శాపానికి దగ్గరైపోతున్నప్పుడు, దేవుని కృపకు దూరం అయిపోతూ పాపానికి దగ్గరైపోతున్నప్పుడు, వాళ్ళు చేస్తున్నది తప్పు, పొరపాటని తన కుమారులను అడ్డగించలేదు. దేవునికి స్తోత్రం. చేతులు పెద్దగా చెప్తాం హల్లెలూయా. వాళ్ళు చేస్తున్నది తప్పు బాబు, మీరు శాపగ్రస్తులైపోతారు. దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని కోపానికి ఎవరు కూడా తట్టుకోలేరు కదండి. దేవుడు ఇక్కడ ఎందుకు అంత కోపడుతున్నాడు? ఎందుకు దేవుడు వీళ్ళ విషయంలో అంత బాధపడుతున్నాడంటే, వీళ్ళు దేవుని వెరిగి కూడా, మీరు గమనించండి, అక్కడ ఉంది ఏలికి 2 కుమారులు సేవకునికి, వీళ్ళు దేవుని వెరిగి కూడా ఏం చేస్తున్నారు? చదువుదాం మనం 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదవండి. ఒకసారి 17 కాదండి, 12వ వచనం చదవండి చాలు. అంటే యెహోవాని ఎరగని వారంటే అర్థం ఏంటి? మీరు గమనించండి. యెహోవాని ఎరగని వారై చాలు. దేవుని మందిరములో వచ్చే ప్రతి అర్పణ వీళ్ళు అనుభవిస్తున్నారు. వినండి, వాళ్ళ నాన్నగారు గొప్ప సేవకుడు, పరిచర్య ధర్మం కొనసాగిస్తున్నప్పుడు 9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన అంత సేవ చేస్తున్నప్పుడు, ఆయన పుట్టిన కుమారులు దేవుని మందిరంలో పెరుగుతున్నప్పుడు వాళ్ళు దేవుని వెరగకుండా ఉంటారా? మీరు చెప్పండి. దేవుని వెరిగిన వారై ఉన్నారు కానీ వెరగని వారుగా ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. దేవుని గురించి వాళ్ళకి తెలుసు, వాక్యమును గురించి వాళ్ళకి తెలుసు, సత్యమును గురించి వాళ్ళకి తెలుసు, పవిత్రత ఎలా ఉంటుంది, పరిశుద్ధత ఎలా ఉంటుంది, నీతి ఎలా ఉంటుంది, భక్తి ఎలా ఉంటుంది తెలుసు. అయినా కానీ నీతి అంటే తెలియనట్లుగా, భక్తి అంటే తెలియనట్లుగా, పరిశుద్ధత అంటే తెలియదు అన్నట్లుగా దేవుని వెరిగి కూడా వెరగన వారుగా జీవిస్తూ దుర్మార్గులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన దైవాంధన జీవితంలో మనం దేవుని వెరిగి కూడా కొన్ని దుష్ట క్రియలు మనలో ఉన్నప్పుడు, దుర్మార్గపు క్రియలు అంటే చెడ్డ క్రియలండి, దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టముగాని కార్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు వాస్తవముగా మన ప్రార్థన ప్రభు వినడు. వాస్తవముగా ప్రభు తన యొద్ద నుంచి మనకు ఆశీర్వాదాన్ని పంపించడు. వాస్తవముగా ప్రభు మనలను ఆరోగ్యవంతుడుగా చేయడు. వాస్తవముగా మన జీవితంలో ఉన్న ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చుటకు ఇష్టపడతాడు, కానీ అది అడ్డుబండగా మిగులుతుంది. ఏమిటది? దుర్మార్గత. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు దుర్మార్గులై ఉన్నారు. దేవుని వెరిగి కూడా వెరగని వారై దుష్ట ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ నడతలు వాళ్ళ జీవితంలో ప్రత్యక్షమవుతూ వచ్చినవి. మీరు ఆలోచించండి. మనం అనుకుంటాం మనం ఏం తప్పు చేయట్లేదు కదా, ఏం పొరపాటు చేయట్లేదు కదా, మళ్ళీ ఏ లోపం లేదని అనుకుంటామండి. అప్పుడే మనము పప్పులో కాలేసిన వారు అవుతాము. ఆమేన్. ఏదో ఒకటి ఉంటుంది మన జీవితంలో. పోయినటువంటి
ప్రభు శుద్ధీకరణ పోయినలో మొదటి శుద్ధీకరణ కొడికి నుంచి శుద్ధీకరణ కొడికి వరకు మన జీవితంలో ఏదో ఒక దుర్మార్గత అనేది మనలో దాగి ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఆ దుర్మార్గత అనేది మనలోంచి తొలగించుకుంటూ ఇష్టపడాలి. ఆ దుర్మార్గత మనలోంచి కాల్చివేసుకుంటూ ఇష్టపడాలి. అన్నాళ్ళు ఏమీ లేదులేండి, నేను పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగానే జీవిస్తున్నాను, పరిశుద్ధంగానే ప్రభువుని ఆరాధిస్తున్నాను, పరిశుద్ధముగానే నేను ప్రభు బల్లలో పాలు పొందుతుందామని మనం అనుకున్నాం అనుకో, అక్కడేముందండి? మొదటి యోహాను రాసిన పత్రికలో చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక ఒకసారి ఓపెన్ చేయండి. చేతులు చాపు, మనం అంత గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం, నోరు తెరిచి చెప్పాలి, మీరు అందరూ ఉద్యోగం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక ఏమని ఉందో చూడండి అక్కడ. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల, అమ్మా ఎవరిని? యేసయ్యను మనం అబద్ధికునిగా చేయవారిగా ఉంటాము. చాలండి, మంచి మాట అండి. మనలో పాపము లేదని మనం అనుకున్నట్లయితే యేసయ్యను మనం అబద్ధికునిగా చేస్తున్నామని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి వారిలో దేవుని వాక్యము ఉండదు. చూడండి, ఒప్పుకోని ప్రభు సన్నిధిలో ఒప్పుకోలే దుర్మార్గత, దుష్టుని క్రియలు మనలో ఉంటే అవి ఎక్కడెక్కడో ఉంటే మన మనసులో ఉండొచ్చు, మన తలంపులు ఉండొచ్చు, మన ఆలోచన ఉండొచ్చు, మన యొక్క ఏమండి నిద్రపోతున్న సమయంలో ప్రత్యక్షము కావచ్చు. వాటన్నిటిని మనం ప్రభు సన్నిధిలో ఆ దుర్మార్గత అనేటువంటి బలహీనతను మన నుంచి తొలగించుకోవాలి. ఆమేన్. కోపం ఒక దుర్మార్గత. వాక్యపు ఎలుగులో నడిపించబడకుండా చీకట్లో నడిపించడం ఒక దుర్మార్గత. దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధమైన రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీతిమంతుల లెక్కల పట్టికలో నీ పేరు నా పేరు ప్రభు రాసి ఉంచితే, లోకమాల్యాన్ని మనకు అప్పుడప్పుడు అంటుచున్నప్పుడు ఆ లోకమాల్యాన్ని మనం కడిగి వేసుకున్నట్టుకు ఆ యేసు రక్తము చేత మనం కడగబడుటకు ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోలు చేసుకోవాలి. ఆమేన్. ఒప్పుకోలు చేసుకుని దాన్ని విడిచిపెట్టాలి. మళ్ళీ అదే మార్గంలో సాగిపోకూడదు. ఏనండి, అదే త్రోవలో మనం వెళ్ళిపోకూడదు, అదే అడుగుజాడలకు మనం వెళ్ళిపోకూడదు. ఆ దుర్మార్గత చూడండి, ఆ బైబిల్ సెలవిస్తుంది, ఆ ఏలీ కుమారులు ఇద్దరు దుర్మార్గముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో పెరుగుతున్నటువంటి వ్యక్తుల వాళ్ళు, సేవకుని యొక్క కుమారులు మరల వాళ్ళు. సేవకుడికి దేవుడు ఇద్దరు బిడ్డలను ఇస్తే ఆ ఇద్దరు బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు, అయ్యా మీరు దేవుని సన్నిధిలో మీరు దేవుని ఎరిగిన వారు, వాక్యముని ఎరిగిన వారు, పరిశుద్ధత అంటే ఏమిటో మీరు రుచి చూచిన వారు, దేవుని యొక్క కార్యాలు మీరు అనుభవించిన వారు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు బాబు, ఈ విధంగా జీవించకూడదు, మీలో మనం దుర్మార్గతను తొలగించుకొని మీరు ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం, దేవునికి మహిమార్థమై మీ జీవితం మహిమకరంగా మార్చబడినట్లుగా సహాయం చేయమని దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టి ప్రార్థన చేసుకోమని తన బిడ్డలకి ఏ రోజు కూడా చెప్పిన వాడు కాలేదు. ఆయన ఒక్క మాట చెప్పాడు, కానీ అది కండిషన్తో కూడిన మాట కాదు. దేవుడు ఒక్క మాట చెప్పాడు. ఎలా చెప్పాడు? ఓరక సూసాయాలు వదిలాడు, దాన్ని మర్చిపోయాడు. చెప్పాడు పాస్టర్ గారు కనుక తన ఇద్దరు బిడ్డలకు చెప్పుకున్నాడు. ఓరక సూసాయాలకు చెప్పాడు, కానీ దాన్ని మరలా వదిలేసేసాడు. తన కుమారులను గొప్ప చేసుకున్నాడు. కానీ అరే మీరు శాపగ్రస్తులు అయిపోతారు బాబు,
మనకు రావాల్సిన కృప దూరం అయిపోతుంది నాయన, మీరు ఆ దుర్మార్గతను వదిలిపెట్టండి. ఏ రోజు కూడా ఏలి తన ఇద్దరు కుమారులు చేస్తున్న తప్పుని అడ్డగించుటకు అడ్డుపడలేదు ఆయన. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని పాపం చేశారండి? అడుగడుగున వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అడుగడుగున పాపం చేస్తున్నప్పుడు మోషే యాజకుడు దేవుడు చెప్పాడు, వాళ్ళ మొత్తాన్ని చంపేసేసేసి నీలో నుంచి నా సంతతిని నేను విస్తరింప చేస్తానంటే మోషే 40 దినాల సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి పాపము మధ్యలో నడిపించబడుతున్నప్పుడు వారి కొరకు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, డే అండ్ నైట్. ఎన్నో సందర్భాల్లో మోషే అడ్డుపడ్డాడు దేవుని బిడ్డల మీదకి వస్తున్న కోపాన్ని తొలగించమని ప్రభు సన్నిధిలో. ఆమేన్. అక్కడ ఏమన్నది? ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో అడ్డగించలేదు. అదేనమ్మా 3వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథంలో. తాను వెరిగి కూడా తన బిడ్డల్ని అడ్డగించలేదు. తప్పు ఇది, పొరపాటు ఇది. మనం ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. ఇక దానికి స్వస్తి చెప్పాలి, దానికి నువ్వు టాటా చెప్పాలి, ఒక పవిత్రముగా జీవించాలి, ఒక పరిశుద్ధముగా ఉండాలని తన బిడ్డలని ఏ రోజు కూడా ఆయన గద్దించినట్లు కానీ హెచ్చరించినట్లు కానీ చేస్తున్నప్పుడు అడ్డుపడలేదండి. మోషే ఎన్నిసార్లు అడ్డుపడ్డాడండి? చూడండి కీర్తన గ్రంథంలో మోషే ఎందుకు అడ్డుపడ్డాడో చదవండి. ఆ మాట కూడా మీకు తెలుస్తుంది కదండి. కీర్తన గ్రంథం చూడండి. అన్నీ అధ్యాయం వచ్చిన ఎంతమ్మా? 106వ కీర్తన కదా, 106వ కీర్తన. చేయండి, అందరూ ఓపెన్ చేయండి. ఎన్నో వచ్చిన? తన రక్షకుడైన దేవుని వాళ్ళు మర్చిపోయారు. ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, కాపాడిన దేవుణ్ణి మర్చిపోయారు, అద్భుతాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అప్పుడు ఆయనకు కోపం వచ్చి నన్ను మర్చిపోయారు కాబట్టి నేను మోషే ఇజ్రాయెల్ ప్రజలను నశింప చేస్తానని మోషేతో ప్రభు చెప్పినప్పుడు మోషే ఏమన్నాడండి? అడ్డుపడ్డాడు. ఆమె ఆయన సన్నిధులు నిలిచి, అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు మీరు నశింప చేయవద్దు, వాళ్ళని మీరు క్షమించాలయ్యా, వాళ్ళకి మీదట చేయరయ్యా అని ఈయన పశ్చాత్తాపడ్డాడండి. గమనించండి, రాత్రి మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశము ఏమిటంటే, ఒకవేళ మన జీవితంలో ఏదైనా తప్పుదములు పొరపాట్లు సంభవిస్తున్నప్పుడు, దుర్మార్గముగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవటం నేర్చుకోవాలి. మనం దాన్ని ఇలాగనో కొనసాగనీయకూడదండి. ఏదైనా కావచ్చు, అది తుచ్చమైన కోరికలే కావచ్చు, తుచ్చమైన అభిలాషలే కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లే కావచ్చు, చిన్న చిన్న లోపాలే కావచ్చు, వాటిని మనం కప్పిపుచ్చుకోకూడదు. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలండి? ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేసుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకోలు చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి, ప్రభువా ఇదిగో నా జీవితంలో, ఇదిగో నేను దుష్ట ప్రవక్తనతో నడిపించబడ్డాను, గత నెల నుంచి ఈ నెల వరకు నా జీవితంలో ఎన్నో దోషములు, ఎన్నో నా జీవితంలో వంకర కార్యాలు, నీకు అసహ్యాన్ని పుట్టించే పనులు నా జీవితంలో నేను చేశానయ్యా, నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేసుకొని పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు నీకు మరలా ఒక అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. చేతులు చాప గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక అవకాశాన్ని ప్రభు మనకిస్తున్నాడండి. ఎవరిస్తారండి అవకాశాన్ని? మీరు గమనించండి. ఈ అవకాశాన్ని ప్రభు మనుషులు ఇస్తారా మనకి అవకాశాన్ని? మనుషులు ఏమన్నా మనకి ఇలాంటి తరుణాన్ని ఇస్తారా? దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి ఆ రోజున ఏలి అడ్డుపడలేదని చెప్తున్నాడు. ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న తప్పును బట్టి నేను వాళ్ళని నశింప చేస్తానని మోషే చెవులో దేవుడు చెప్పినప్పుడు మోషే వారిని నశింప చేయవద్దని మోషే వారి పాప నిమిత్తమై అడ్డుపడెను. ఆమేన్.
ఆ రోజే మోషే అడ్డుపడకపోతే ఈ రోజున ఇజ్రాయెల్ సంతతి ఉండేది కాదు భూమి మీద. గమనించండి, భూమి మీద ఉండేది కాదండి, భూమి మీద ఉండేది కాదు. గమనించండి, అడ్డుపడ్డాడు ఆ రోజున మోషే. అయితే ఏలి తన పిల్లలు శాపగ్రస్తులైపోతారని గుర్తించి కూడా వాళ్ళని అడ్డుకోలేదండి. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకోలేదండి. అయితే చెప్పాడు. ఏం చెప్పాడు? ఓ సుశాలుగా చెప్పి వదిలేసేసాడు. దేవునికంటే తన పిల్లల్ని గొప్ప చేసుకున్నాడు. ఏం చెప్పాడో చూపిస్తాను నేను మీకు. అదే గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? చెప్పాడు. ఏం చెప్పాడు? ఎలా చెప్పాడు? వరకు చెప్పి వదిలేసేసాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు బాగేనండి మీరు. అది మరణి చెప్పాడు. నానా మనుషులకు మనుషులు తప్పు చేసుకుంటే దానికి క్షమాపణ దొరికిద్దే, దేవుని విషయంలో తప్పు చేస్తే క్షమాపణ దొరకదు బాబు అని చెప్పాడు. కానీ దాన్ని టూకీగా వదిలేసేసాడు, సింపుల్గా వదిలేసేసాడు. నిజంగా ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్న మనం శాపగ్రస్తులుగా చేసుకోకుండా, మనలో ఉన్న దుర్మార్గతను, అపవిత్రతని, మనలో ఉన్నటువంటి సైతానుకు సంబంధించిన క్రియలు, మనిషిగా పుట్టిన ప్రతివాడు మంచోడే, సైతాను మంచోడు కాదు. దాన్ని మనం ఎప్పటికప్పుడే దాన్ని తొలగించుకొని మనము పరిశుద్ధముగా ప్రభు యొక్క బల్లలో పాలు పొందాలి. ఇందాక మేము వచ్చేటప్పుడు నిజంగా వాస్తవంగా అయితే దేవుని కృప, పెసర్లంక నుంచి ఎల్టూరు వస్తున్నప్పుడు బాగా గొర్రెలు, సాయంత్రం 5:30 గంటలు అవుతుంది సమయం. ఎప్పుడో కారులో వెళ్ళేవాళ్ళమే. ఈసారి బైక్ మీద వెళ్దామని ఎందుకో బైక్ మీద పాస్ట్ మార్ని ఎక్కించుకొని ముందు ఒక ఊరు పేటేరు అనేటువంటి రేపల్లి దగ్గర ఉంటుంది, అది ఆ ఊరు దర్శించి ప్రార్థన చేసి అక్కడ నుంచి పెసర్లంక అనేటువంటి గ్రామానికి వచ్చి అక్కడ కూడా విశ్వాసులతో కలిసి ప్రార్థించి వస్తున్నాం. గొర్రెలు వచ్చాక ఈ లోపేమో వెహికల్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఒక పక్కన లారీ వస్తుంది, ఆ లారీ పక్కన ఒక వ్యక్తి బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నేను రాబోతామన్నా, పక్కన ఎక్సెల్ ఒకటి ఉందండి. ఇక నేను కొంచెం మూవ్ అయిపోయి, బండి కొంచెం మూవ్ అయింది. వెనక భాగంలో పాస్టమ్ గారు కూర్చొని ఉంది. కిందకు దిగబోతుంది. కిందకి దిగితే ఆ లారీ టైర్ల కింద ఉండదు అంతేక. అప్పుడు కింద ఉండే వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు. లారీ కూడా స్లోగానే వెళ్తుంది. మనిషి అంటే అప్పుడు ఆపి మళ్ళీ లాగించబోతున్నాడు. అరుస్తూ ఉన్నారు. గట్టిగా చేయబట్టుకొని అలాగనే బండి మీద నెట్టి పట్టే ఇలాగా. నిజంగా కిందకి గన దిగితే తల బాడీ మొత్తం లారీ టైర్ల కిందకి వెళ్ళిపోయేదే. నాకు అనిపించింది, దేవుడు నిజంగా మనల్ని బ్రతికించి ఈ రాత్రి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడంటే ఇక మనం పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన ఉద్దేశమై ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్ర. మన జీవితం అంతా క్షణం ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియని పరిస్థితిలో లోకము ఇలా ఉంది. అందుకని చూడండి, టూకీగా చెప్పాడు కానీ అడ్డగించలేదని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఒక్కరోజు యుద్ధముల వినండి, ఒక్కరోజు తన 2 కుమారులు చనిపోయారండి. ఏలి సావుకుని యొక్క 2 కుమారులు చనిపోయారు. కారణం ఏమిటంటే వాళ్ళు చేస్తున్న పాపానికి, దుర్మార్గతకు ముగింపు లేకుండా చేసుకుంటూ వెళ్తారు.
ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ రోజున మన జీవితంలో. దానికి స్వస్తి చెప్పాలి, దానికి స్వాగతం చెప్పాలి. ఇక నేను ఆ మార్గం అలా ఉండను, ఆ దిశగా నేను నడిపించబడను. ఇక నుంచి నేను ఈ రోజున మార్పు చెందుతాను, ఇక నుంచి నేను మారుతాను, పరిశుద్ధంగా నీ సన్నిధిలో జీవించి పరిశుద్ధమైన ప్రభు బలాల పాలు పొందుతానయ్యా. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చావు. ఆమేన్. అందుకే నాకు ఈ తరుణాన్ని ఇచ్చావు. ఒక పరిశుద్ధమగుండు బలల పాలు పొందాలండి. వాళ్ళు పొందుతున్నారు కదండి, ఏముందిలేండి మనం పొందుతుంటే. అపవిత్రమగుండి ఏ వ్యక్తి అయినా ప్రభు యొక్క బల్లల పాలు పొందితే ఏమి జరుగుతుందో కూడా బైబిల్లో ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా రాశాడు. పరిశుద్ధంగా ఉండి బల్లల పాలు పొందితే ఏమి జరుగుతుందో చెప్పాడు, ఏ మేలు జరుగుతుందో చెప్పాడు. అపవిత్రం ఉండి ప్రభు వల్ల పాలు పొందితే ఏమి సంభవిస్తుందో కూడా ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పకుండా ఏది, ఆయన ముందుకు తెలియజేయకుండా ఏది కూడా దాచుకోలేదు. ఆమేన్. చూడండి, ఆ మాట కూడా చూడండి. ప్రభు కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, అధ్యాయం వచ్చినమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవమ్మా, 27వ చరణము. ఎవడైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రలను త్రాగునో. మీ ఇద్దరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు అక్కలారా, అమ్మా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చేతులు చాప గట్టిగానే చెప్పాలి, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. ఇద్దరు వెళ్ళి మొహం కడుక్కురాంపండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మాటలన్నీకుండా సాతాను దూరతాడు. వాడు సన్నిధిలోనే ఉంటావు, దూరతాడు వాడు ఏదో ఒక రూపంలో. కనుక తప్పేం కాదు, కడుక్కొని వచ్చి కూర్చుంటే ఒక మాటలో కాకపోయినా ఒక మాటనే క్రియ జరిగిద్ది మన జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదువమ్మా. అయోగ్యముగంటే యోగ్యత లేకుండా ప్రభు యొక్క రక్త మాంసాలలో రొట్టెను తినును, ఆయన పాత్రను యేసు రక్తములో త్రాగును. అపరాధి అంటే ఎవరు? అపరాధిగానంటే పాపి అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపరాధి అంటే పాపిగా మార్చబడ్డాడు అని అర్థం. అంటే ప్రభు యొక్క రక్త మాంసాల గురించి గ్రహింపు లేకుండా, దుర్మార్గత అనేది మనల్ని వదిలిపెట్టకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, మన బ్రతుకుకి స్వస్తి చెప్పకుండా, అపవిత్రతకు స్వస్తి చెప్పకుండా దాన్ని ఇంకా కొనసాగించుకుంటూ వెళ్తూ ప్రభు యొక్క రక్తమాంసాల గురించి వివేచించకుండా, ఆలోచించకుండా, దేవుని శరీరము దేవుని రక్తమని గ్రహించకుండా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతారో వాళ్ళు దేవునికి ఎలా అవుతారండి? అపరాధిగానంటే పాపిగా మార్చబడతాడు. ఆమేన్. అయితే వివేచించి తింటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఆడ. తనకు శిక్షను తెచ్చుకోవటానికే కొంతమంది రక్తము గురించి ఆలోచించరు, ఆయన యొక్క అమూల్యమైనటువంటి శరీరం గురించి ఆలోచించకుండా ఆ శరీరాన్ని తింటారు, ఆ రక్తాన్ని త్రాగుతారు. కాబట్టి శిక్షకు మనం గురైపోతామండి. ఆ శిక్ష ఈ రోజున మన మీద రాకుండా ఉండినట్లుగా ఆయన రక్త మాంసాల గురించి మనం ముందుగానే ఉపవసించి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని కూర్చొని ఏడ్చి, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నీ బల్లకు నన్ను యోగ్యునిగా మార్చు, నీ బల్ల ద్వారా కలిగే ఆరోగ్యము, సమాధానము, శాంతి, దైవిక స్వస్థత నాకు దయచేయ, నా ఆత్మకు నా మనసుకు నెమ్మదిని దయచేయమని మనం ప్రభుని అడగగలిగితే దేవుడికి ఎంతండి
కార్యం చేయటానికి ఒక్కసారి మీరు గమనించండి. ఒక్క కార్యం చేయటానికి దేవునికి ఎంత టైం పట్టిద్దండి? మీరు చెప్పండి. ఎన్ని రోజులు పట్టిద్దండి? ఎన్ని గడియలు పట్టిద్దండి? నువ్వొక్క క్షణం మనస్సును మార్చుకున్నావంటే నా దేవుడు ఒక్క క్షణములు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధపరుచుకొని దేవుని యొక్క రక్తములో పాలు పొంది శరీరములో ఆయన యొక్క శరీరాన్ని తినుతున్న మనం ఒక పరిశుద్ధముగా జీవిస్తూ పశ్చాత్తాపడాలి, ఏడవాలి, ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడవాలి. ఒక ఆమె నా కళ్ళ ముందు వినండి, ఒక ఆమె వచ్చి నిన్నే ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన అంతా అయిపోయింది. ఆమె ఎవరో తెలియదండి, ఇంత సెల్ ఫోన్ తీసుకొని వచ్చింది. సెల్ ఫోన్ తీసుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు వందనాలు అంటుంది. ఆమె ఎవరో నాకు తెలియదు. అప్పుడే ప్రార్థన జరిగింది, అయిపోయింది. ఆమె అని చెప్పాం, బయటకు వచ్చాం. వందనాలు పాస్టర్ గారు అంది. ఏంది ఇలా, ఈమె ఎవరో నాకు తెలియదు వందనాలు చెప్తుంది, అసలు ఆమె ఎవరో తెలియదు వందనాలు చెప్తుంది అని అనుకున్నా. అయ్యా పాస్టర్ గారు, ఇదిగో ఇప్పుడు మీ చేత ఏం ప్రార్థన పెట్టించుకుంది తల్లి, మా దగ్గర చాలా డబ్బులు వసూలు చేసింది అయ్యగారు, చాలా డబ్బులు వసూలు చేసింది. ఆ మంత్రాలు ఇది చేస్తాను చాలా డబ్బులు వసూలు చేసింది పాస్టర్ గారు అంది. నేను అన్నానమ్మా, నువ్వు నమ్మావు, నువ్వు ఆమెకి ఇచ్చావు. నువ్వు ఇచ్చేటప్పుడు నాకేమో వచ్చి చెప్పి ఇచ్చావా? ఇది యంత్రం కడుతుందంటామా, ఈ మంత్రం వేస్తుందంట, లేకపోతే ఈ శాతబడి శక్తులను పంపిస్తుందంట. పాస్టర్ గారు, నేను ఇంత డబ్బులు నేను ఇస్తున్నాను అని నాకు చెప్పిచ్చావా అని నేను పాస్టర్ గారు ఇద్దరం అడిగా. లేదులే, మీకు చెప్పలేదులే అంది. మరి అది తీసుకున్నామా, ప్రార్థన పెట్టించుకుంది. మీరు గమనించండి, ఆశ్చర్యం. తీసుకున్నామే, ప్రార్థన పెట్టించుకుంది. ఆమె ఏడుస్తుంది. అయ్యగారు, ఇవన్నీ వాస్తవాలే, అవి అడిగింది వాస్తవమే, నేను చేసింది వాస్తవమే. ఆ జీవితంలోంచి నేను బయటపడ్డాను అయ్యగారు అని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకొని ప్రలాపిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఆ రోజున రాహాబు యేషుని దేవుడు క్షమించిన దేవుడు, ఆ రోజున సమర స్త్రీని క్షమించిన దేవుడు ఈ తల్లిని కూడా ప్రభు క్షమించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, రాత్రి మన జీవితంలో కూడా అది ఏదైనా కావచ్చండి. కొన్ని తెలిసి మన జీవితంలో చేస్తాము, కొన్ని సైతాను మనలోనికి ప్రవేశించి మనను దేవుని కృపకు దూరం చేయుటకు, మనలను దేవుని ఆశీర్వాదానికి దూరం చేయుటకు, దేవుని కాపుదలని దూరము చేయుటకు, దేవుని ప్రేమను దూరము చేయుటకు, ప్రభు బళ్ళారాధన దూరము చేయుటకు సాతాను క్రియ చేస్తాడు. అయితే ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ప్రభువా క్షమించమని ప్రభువుని అడిగితే నా దేవుడు నిజంగా 1000 కళ్ళతో చూస్తాడు. నువ్వు మనసును మార్చుకుంటే రాత్రి, నీ పాపములు ఒప్పుకుంటే రాత్రి, నీ నా దుర్మార్గతను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆ రోజున తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు 1000 కళ్ళతో ఎదురు చూసి ఏం చేశాడండి? గొప్ప విందు చేసి తన జీవితాన్ని మార్పుని ప్రభు కలుగు చేశాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా అండి గనుక మనం పరిశుద్ధముగా ఉండి ప్రభు యొక్క బల్లలో పాలు పొందుదాం. ఈ మొదటి శుద్ధీకరణ కోడిక నిజంగా మరి మమ్మల్ని ప్రభు క్షేమంగా నడిపించారు. మరి రేపు పగటిపూట కూడా శుద్ధీకరణ కోడికుంటుంది, రేపు రాత్రి కూడా శుద్ధీకరణ కోడికుంటుంది. ఎవరికి వాళ్ళు మనం సరి చేసుకొని మనం విమర్శించుకొని, నా ఎముకలు ఏముంది, నా బ్లడ్లు ఏముంది, నా ఆలోచనలు ఏముంది, నా తలంపులు ఏముంది, నా మనసులు ఏముంది అని మనం విమర్శించుకొని ప్రభు యొక్క రక్తమాసాలు మనం పాలు పొందితే మరలా దేవుడు మనకు కొత్త సంవత్సరం ఇస్తాడు, కొత్త నెలను ఇస్తాడు, కొత్త దినాలు మన జీవితంలో ఆరంభించబడతాయి. ఆమె చెప్తాను చేతులు చాపి ప్రభు ఈ మాటలు మనందరి ఎన్నికలు స్థిరపరిచి నెరవేర్చిన గాక. మోకరించును, చేతులు పైకెత్తండి. ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రించుదాం. చేతులు చప్పెతకు చెప్దాం.